ఇలా నా పూజ గదిని ఇలా నేనైతే మార్చుకోగలిగాను. అది రెంటెడ్ హౌస్‌లో ఉండి ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తదండి. ఏమి ఇవ్వకోకుండా జస్ట్ నాకు ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. నేను రోజు దేవుళ్ళని కింద పెట్టిన ఫీలింగ్ ఉండేది నాకు. అందుకోసమనే నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నా. అది అసలు ఎలా చేశాను అనేదైతే షేర్ చేయాలి మీతో. మీకు కూడా ఎవరో ఒక్కరికన్నా ఇది యూజ్ అవుతదేమో అనైతే అనిపించింది. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. అసలు నేనేం చేశాను అంటే ఆహ్ ఈ బాక్స్ అసలు నేను ఎందుకు పెట్టాను అన్నదైతే మీతో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నేను జస్టు నాకు ఉత్త రూమ్ ఇచ్చారండి. సెపరేట్ రూమ్ ఇచ్చారు అంతేగాని దేవుడి గది అని రూమ్ ఇచ్చారు. మామూలుగా దేవుడి గదిలో ఒక చిన్న గట్టన్నా ఇస్తారు దేవుళ్ళని పెట్టడానికి. కానీ నాకు అలా ఇవ్వలేదు. ఇవ్వలేనప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాలే. దేవుళ్ళని పెట్టేస్తే కూడా నాకెందుకో కింద పెట్టేసిన ఫీలింగ్ వచ్చేది. అందుకని సరే అని చెప్పి ఏం చేయాలా అని స్టూల్ పెట్టా. కానీ నాకు అసలు అది సరిపోలేదు. చూసారా రూమ్ జస్ట్ రూమ్ ఇచ్చాడు అంతేగాని ఒక చిన్న షెల్ఫ్ గానీ, గట్టు గానీ ఏమి ఇవ్వలేదు. అసలు అక్కడ ఎలా పెట్టాలో నాకు అర్థం కాలేదు దేవుళ్ళని. అప్పుడే నాకు ఈ ఐడియా అయితే వచ్చింది. అందుకే నేను ఫస్ట్ స్టూల్ పెట్టి చూద్దాం అనుకుంటే స్టూల్ నాకు సరిపోలేదు. ప్లేస్ మిగిలిపోయింది. ఇలా మిగిలిపోతే నేను దేవుళ్ళని ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు ఈ కాటన్ బాక్స్ గుర్తుకొచ్చింది. ఈ కాటన్ బాక్స్ కూడా మధ్యలో నా వెయిట్ వల్ల వంగిపోతే ఇబ్బందవుతది అని నేను ఆలోచించి మళ్ళీ దీని లోపల కొన్ని దీని కాటన్ బాక్స్‌వే ఫిల్ చేసి అప్పుడు నేనైతే ఈ బాక్స్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నా. ఈ బాక్స్ అరేంజ్ చేసుకున్నాక నిజంగా ఈ బాక్స్ నేను అరేంజ్ చేసుకున్నాక ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, హమ్మయ్య! నా దేవుడి గదికి ఒక రూపం వచ్చింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే నాకు ప్రతిసారి కింద క్లాత్ ఏసి పెడుతున్నా నాకెలా అనిపించేదంటే, ఏదో నేను కింద పెట్టేస్తున్నా దేవుళ్ళని అన్న ఫీలింగే ఉండేది. ఇలా నేను అరేంజ్ చేసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలాగ ఈ ప్లాట్‌ఫామ్ ఉన్న వాళ్ళు ఎంత సఫర్ అవుతారో అన్నది ఇది నేను పడ్డా కాబట్టి నాకు తెలుసు. అలాంటి వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది.